హలో అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఈ మూడిట్లో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని ఒక 12 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉంది కదా, సో ఇందులో మీకు బాగా నచ్చే, మీరు నమ్మే పత్రిక ఏంటో కూడా కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇక ఈ మూడిట్లో కూడా ఈరోజు ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం గురించి 3 పత్రికలు ప్రధానంగా రాశారండి. సో ఆంధ్రజ్యోతిలో ఖమేనీ మృతి అని చెప్పేసి ఒక వార్త రాశారనమాట. ఈనాడులో కూడా ఖమేనీ మృతి, ఇజ్రాయెల్ అమెరికా దాడిలో ఖమేనీ మృతి అని రాశారు. కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి అని చెప్పేసి ఒక వార్త రాశారండి. సో ఈ మూడిట్లో ముందుగా మనం ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూద్దాం. సో ముందుగా ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, క్షిపణి దాడిలో ఖమేనీ మృతి, ఇరాన్ కకావికలం, రక్షణ ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ కార్యాలయం ధ్వంసమంట, 9 ఇరాన్ యుద్ధ నౌకలు నేవీ హెడ్ క్వార్టర్స్పై దాడి, టెహ్రాన్ సహా ఇరాన్ నగరాలపై ఇజ్రాయెల్ బాంబులు, రక్షణ మంత్రి రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మృతి, వందల సంఖ్యలో సైనికులు భద్రతా సిబ్బంది కూడా మృతి చెందారు. పాఠశాలపై క్షిపణి దాడిలో 165 మంది స్కూల్ పిల్లలు చనిపోయారంట అండి. సో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో 27 అమెరికా స్థావరాలపై క్షిపణులతో డ్రోన్లతో విరుచుకుపడిందంట ఇరాను. సో ఇజ్రాయెల్లో 9 మంది మృతి, గల్ఫ్ దేశాల్లో 6 మృతి, 3 అమెరికా సైనికులు, 5 విషమం. సో 3 అమెరికా సైనికులు కూడా చనిపోయారంట, 5 పరిస్థితి విషమంగా ఉందంట. టెహరాన్, ఇతర నగరాల్లో ఖమేనీ వేలాది మంది నివాళి, 40 రోజుల శతాబ్ది దినాలుగా ప్రకటించిన ఇరాన్ ఇక వేలాది లక్ష్యాలపై దాడులు చేస్తామని చెప్పేసి నెతన్యాహు ప్రకటించారండి. అట్లాగే హర్మోజ్ జలసంధి 3 చమురు నౌకలపై క్షిపణులు దాడి చేసిందంట ఇరాన్. ఒక నౌకలో 15 మంది ఇండియన్స్ ఉన్నారంట అండి. సో వాళ్ళైతే ప్రజెంట్ బాగానే ఉన్నారంట. సో ఈ హర్మోజ్ జలసంధి అనేది ఏంటంటే, దాదాపుగా ప్రపంచానికి సగం సరిపోయే ఆయిల్ ఉంటుంది కదా, సో దాన్ని ఆ ఒక నది నుంచే వస్తుందండి. సో దాన్ని ఇరాన్ చేతుల్లో ఉందన్నమాట. సో అది ఇరాన్ క్లోజ్ చేసింది. సో ఇంకా పెట్రోల్ ఆర్ డీజిల్, గ్యాస్ ఉన్నాయి కదా, సో అవి పెరిగే ఛాన్స్ అయితే ఉందండి. అట్లాగే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వచ్చేసి ప్రకటించారనమాట. సో ఈయన చనిపోకముందే తన వారసుని ప్రకటించారండి. ఇరాన్ మధ్యంతర సుప్రీం లీడర్గా ఆయతుల్లా అలీజ్ రేజా రాఫీ అని చెప్పేసి ఇది వేశారనమాట. సో 3 సభ్యుల గార్డెన్ కౌన్సిల్లో ఆయనకి కూడా చోటు ఉందంట. సుప్రీం లీడర్ను ఎన్నుకునే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ సభ్యులు కూడా ఆయనే అంట. సో ఇక ఇరాన్లో అధికార మార్పిడికి బాధ్యతలు తీసుకుంటామని చెప్పేసి ఇరాన్ అపోజిషన్ ఉన్నాడు కదా, సో ఆయన వచ్చి రజా పహ్లవి ఆయన ప్రకటించారంట అండి. ఇది ఎలా ఉంటే, ఇంకా ట్రంప్ అయితే మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారండి. సో ఇక దాడులు ఆపితే సరి, లేకుంటే వినాశనమే అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక్క దెబ్బతో 48 మంది ఇరాన్ నేతలను చంపేశాం, ఇరాన్ కొత్త నాయకత్వం చర్చలు జరుపుతుంది, అందుకు అంగీకరించా, ఈ పని ముందే జరగాల్సింది, పశ్చిమాసియాలో శాంతి నెలకొనేదాకా దాడులు చేస్తూనే ఉంటామని చెప్పేసి ఈ యొక్క వార్త అయితే రాశారండి. అలాగే ఇక ఆంధ్రజ్యోతిలో ఇంకో ప్రధాన వార్త ఏంటంటే, భారత్ డిఎన్ఏలోనే మధ్యవర్తిత్వం అని చెప్పేసి నిన్న అమరావతిలో సిజిఐ పర్యటన జరుగుతుంది కదండి. సో ఆ పర్యటనలో ఆయన వ్యాఖ్యానించారనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన ప్రక్రియ, మధ్యవర్తిత్వానికి అమరావతి భూ సేకరణే పెద్ద ఉదాహరణ, న్యాయ వ్యవస్థ కూడా దాన్ని ప్రోత్సహించాలి, మలేషియాలో బాగా వినియోగిస్తున్నారు, ప్రతి సమస్యకి కోర్టుకి వెళ్ళడం పరిష్కారం కాదు అని చెప్పేసి సిజేఐ వ్యాఖ్యలు చేశారండి. ఇక విజయవాడలో మీడియేషన్ సదస్సులో సిజేఐ, రాజధానిలోని జస్టిస్ సిటీలో జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ వర్సిటీ వీటికి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారండి. సో ఇక అదే చూసుకుంటే, న్యాయం త్వరగా అందాలి, ప్రజలకు కోర్టులు అందుబాటులో ఉండాలి, జస్టిస్ సూర్యకాంత్, బార్, బెంచ్, కోర్టు 2 చేతులు పరస్పర సమయంతో సాగాలి, న్యాయస్థానాలకు మౌలిక వసతులు కల్పన ప్రధాన సమస్య, 50 ఏళ్ళు 100 ఏళ్ళ అవసరాలు సరిపడా సదుపాయాలు కల్పించాలి, రాష్ట్రాలకు సిజేఐ వినతి అని చెప్పేసి ప్రధానంగా ఈ వార్త అయితే రాశారండి. ఇక మొన్న శ్రీకాకుళంలో జరిగిన పేలుడు గురించి రాశారండి. కన్నీరు మున్నీరు, బాణసంచా పేలులో 23కి చేరిన మృతులు, కాకినాడ జీజీహెచ్లో మరో 2 మృతి, మరో 3 పరిస్థితి విషమంగా ఉందంట. 8 మంది కార్మికులు పని చేసేందుకు అనుమతి ఉంది, కానీ 40 మంది కూలీలు తెప్పించుకున్నారంట ఆయన. ప్రమాద స్థలిని పరిశీలించిన మంత్రులు, బాణసంచా కేంద్రంలో వైసీపీ కరపత్రాలు, స్థానిక వైసీపీ ఎంపీపీ పాత్రపై విచారణ అని చెప్పేసి హోంమంత్రి అనిత గారు అన్నారండి. సో కాకినాడ జిల్లాలో తాత్కాలికంగా బాణసంచా తయారీ కేంద్రాలు అన్నింటినీ మూసివేశారంట.
అట్లాగే నిన్న మహారాష్ట్రలో కూడా సేమ్ ఇలానే ఒక పేలుడు జరిగిందండి. ఏంటంటే నాగపూర్ జిల్లాలో రావుగఢ్లో ఈ ఫ్యాక్టరీస్కి నల్లగొండ మందు సామాగ్రి తయారు చేస్తారు కదా. సో ఇక్కడ జెలిటన్ స్టిక్స్ అనుకుంటా. సో అవి తయారు చేసే ఒక కంపెనీలో పేలుడు జరిగింది. సో ఆ ఫ్యాక్టరీ పేలుడు జరిగిన తర్వాత అందులో 17 మంది సజీవ దహనం అయిపోయారంటండి. సో దాన్నే వీళ్ళు ప్రధానంగా రాశారు. ఫ్యాక్టరీలో పేలుడు, 17 మంది సజీవ దహనం. మహారాష్ట్రలోని రావుల్ఘాడ్లో ఘటన, గుర్తించలేనంతగా కాలిపోయిన మృతదేహాలు, మరో 18 మంది గాయాలని చెప్పి రాశారు. అలాగే ఇక నిన్న మ్యాచ్ జరిగింది కదండి, వెస్టిండీస్ అండ్ ఇండియా. సో దాని గురించి రాశారు. సెమీఫైనల్కు ఇండియా కీలక పోరులో వెస్టిండీస్ భారత విజయం. బ్యాటింగ్లో చెలరేగిన సంజు శాంసన్ 5వ ఇంగ్లాండ్లో సెమీస్. ఈ నెల 5న ఇంగ్లాండ్తో ఒక మ్యాచ్ ఉందండి. సో దాని గురించి రాశారు. ఇక నిన్న సంజు శాంసంగ్ చాలా బాగా కష్టపడ్డారండి. సంజు శాంసంగ్ ఒక రకంగా కాపాడారనుకోవచ్చు. ఈనాడులో చూసుకుంటే, ఈనాడులో కూడా అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి, యుద్ధం తొలి రోజే ఇరాన్ సుప్రీం నేత మరణం అని చెప్పేసి ఈ వార్త అయితే రాశారండి. సో దాని గురించి చదువుకున్నాం. సో దీని గురించి ప్రధానంగా ఏం రాశారంటే, 40 మంది అత్యున్నత సైనికాదులు కూడా చనిపోయారు. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లో ఇరాన్ భీకర దాడులు. సో విమానాశ్రయాలు, బుర్జ్ ఖలీఫా సహా పలు భవనాలకు నష్టం. నిలిచిపోయిన విమానాలు, చిక్కుకుపోయిన వేల మంది. ఇరాన్ దాడిలో చేసిన నౌకల భారతీయులు. అమెరికా యుద్ధ నౌకపై క్షిపణులతో పేల్చాలనుకున్న ఐఆర్జీసీ. హత్యపై ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు. కరాచీలో 10 మంది మృతి అంటండి. సో దాని గురించి రాశారనమాట. అట్లాగే రాజధానికి న్యాయ సభకులు. అమరావతిలో పలు నిర్మాణాలకు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ శ్రీకారం. జ్యుడిషియల్ అకాడమీ హైకోర్టు అతిథి గృహానికి శంకుస్థాపన. హైకోర్టు న్యాయమూర్తుల నివాసం సముదాయానికి కూడా ప్రారంభోత్సవం. ఈ మీటింగ్లో పాల్గొన్న, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజన్ న్యాయమూర్తులు అంట. సో అదండి. అట్లాగే ఈనాడులో ఇంకో వార్త ఏంటంటే, అంగన్వాడీలు ధర్నాలు చేస్తున్నారు కదండి, అంగన్వాడీ కార్యకర్తలు. సో శాలరీల కోసం, అట్లాగే వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం. సో దాని గురించి రాశారనమాట. అంగన్వాడీల వేతనాలకు పెంపు అమలు దిశగా ప్రభుత్వం కృషి. ఇప్పటికే 9 డిమాండ్లు పరిష్కరిస్తాం. ఆందోళన చెందొద్దు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అంటండి. సో వాళ్ళకి ఒక భరోసా అయితే ఇచ్చారని చెప్పి ఈనాడులో ఒక వార్త రాశారు. ఇక అమ్మ భాష అమృతం, అందులోనే మాధుర్యం. పద్యాలు పాడుతూ తెలుగు ఔన్నత్యాన్ని వివరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలుగు పరిరక్షణ ప్రతి తెలుగింటి బాధ్యత. మార్గదర్శి ఎండి శైలజా కిరణ్. అమలాపురంలో వైభవంగా ప్రపంచ మహాసభలు అంటండి, తెలుగు మహాసభలు. సో అది నిన్న ఒక ప్రోగ్రాం జరిగితే అందులో అమ్మ భాష అమృతం, అందులోనే మాధుర్యం అని చెప్పేసి ఒక కథనం రాశారండి. అట్లాగే ఇక సంజు తడాక విండీస్పై నెగ్గి సెమీస్లో భారత్ అని చెప్పేసి ఒక వార్త రాశారనమాట. సో రకంగా 1 హ్యాండ్ మ్యాచ్ అయిపోయింది నిన్న సంజు శాంసన్ దగ్గర. ఇక వేట్లపాలెం ఘటనలో మరో 2 మృతి, 22కు చేరిన మృతుల సంఖ్య. 2 క్షతగాతుల పరిస్థితి విషయం. నాగ్పూర్ పరిస్థితుల్లో కూడా పేలుడు, 18 మంది చనిపోయారని చెప్పేసి ఈ 2 పత్రికల గురించి, 2 విషయాల గురించి రాశారండి. అట్లాగే ఇంకా సాక్షిలో చూసుకుంటే, నేషనల్ అంశాలు చూద్దామండి. సాక్షిలో నిన్న ప్రధాని మోడీ గారు తమిళనాడులో పర్యటించారు కదా. సో దాని గురించి రాశారనమాట. డిఎంకే సర్కార్ అవినీతిమయం. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారంట. మరి అయితే ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయొచ్చు కదా, కేజ్రీవాల్ అరెస్ట్ అయినట్లు. సో పక్కనే ఆయన వార్త కూడా రాశారనమాట. కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాని మోదీలో భయం మొదలైంది. ఆయన పాలనకు ముగింపు దగ్గర పడుతుందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దీనికి సమాధానం చెప్పండి మోడీ గారు. ఇక పశ్చిమాసియాపైనే మార్కెట్ ఫోకస్. పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ భయాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లో దెబ్బతీసే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారంట. సో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, డైలీ ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఇక రోబో సలహాలు మంచివే. ఇన్వెస్టర్ దేశంలో రోబో అడ్వైజర్లు వేగంగా పెరుగుతున్నాయి. ఫీజు నామమాత్రమే కావడంతో యువత వాటిపై ఆసక్తి చూపిస్తున్నారంట. ఈ రోబో సలహాల కంటే కూడా ఎక్స్పీరియన్స్ అనేది మంచి సలహా ఇస్తుందండి మీకు. ఎందుకంటే తెలియలేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్లు, ట్రేడింగ్లు చేయొద్దండి. సో పూర్తిగా తెలుసుకున్న తర్వాత చేయండి. ఇక నాకౌట్కు అజేయంగానే జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో గెలుపు. దక్షిణాఫ్రికాకు 7 విజయం అని చెప్పేసి నేను జరిగిన ఆ మ్యాచ్ గురించి రాశారనమాట. ఇక సలీమా టెటే సారథ్యంలో మహిళలకు హాకీ ప్రపంచ కప్ క్యాంపింగ్ టోర్నీలో
భారత్ కూడా ఉందండి ఈసారి. సో అట్లాగే ఇక సాక్షిలో కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి అని చెప్పేసి ఒక వార్త అయితే రాశారండి. కుమార్తె, అల్లుడు, మనవరాలు సహా కుటుంబ సభ్యులు కూడా మృతి. ఆర్మీ చీఫ్ ముసావి కూడా క్షిపణి దాడిలో మట్టుపెట్టిన ఇజ్రాయెల్. ఖమేనీ మృతిని ధృవీకరించిన ఇరాన్ ప్రభుత్వం అధికారిక మీడియా. చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తి మరణించాడు, అమెరికా అధ్యక్షుడు మరణించాడని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారండి. సో అణు కార్యక్రమం అంతమయ్యేదాకా దాడులు ఆగవని స్పష్టీకరణ. శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసి మరి దాడులు తెగబడుతుందంట. సో ఒక రకంగా ఇరాన్ ఇంకా విరుచుకు పడుతుంది అనేసి అనుకోవచ్చు. ఇక సలాం సామ్సన్ 50 బంతుల్లో 12 4లు 4 6లతో 97 నాకౌట్ అంట. T20 ప్రపంచ కప్ సెమీస్లో భారత్ సూపర్ 8 మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్పై గెలుపు. వెస్టిండీస్ 20 ఓవర్లో 195 4 వికెట్లు కాగా టీమిండియా 19.4 ఓవర్లోనే 199.5 కొట్టిందంట. సో గురువారం ముంబైలో ఇంగ్లాండ్లో సెమీస్లో ఉందంట. బుధవారం న్యూజిలాండ్తో దక్షిణాఫ్రికాతో ఢీ అనేసి ఇంకో మ్యాచ్ గురించి రాశారండి. ఇక మధ్యవర్తిత్వం మేలైన న్యాయం అని చెప్పేసి నిన్న CJ పర్యటన జరిగింది కదా. సో నిన్న ఆయన తిరుమలను కూడా సందర్శించారనుకుంటా. సో దాని గురించి రాశారండి. మన దేశ DNAలోనే మీడియేషన్ భారత న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. అమరావతిలో ఏపీ హైకోర్టు అతిథి గృహం జ్యుడిషియల్ అకాడమీలో శంకుస్థాపన. ఏపీ హైకోర్టు జడ్జిల నివాసం సముదాయం ప్రారంభించిన CJI అని చెప్పేసి నచ్చకపోయినా ఒక వార్త రాశారండి. నచ్చకపోయినా అమరావతి గురించి ఒక వార్త అయితే రాశారండి వీళ్ళు. సో ఇక అది అండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ మనకి యూజ్ఫుల్ కంటెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి. న్యూస్ పేపర్స్ కానీ లేదంటే అవన్నీ. సో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.